నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూచన భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 19. పార్ట్ 1 నుంచి పార్ట్ 19 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. అసలు ఎంత తొందరగా మన ఛానల్కి ఇంత బాగా రీచ్ వస్తుందని అస్సలు అంటే అస్సలు అనుకోలేదు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందు ముందు కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అట్లనే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద నా గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. ఇక ఈ రోజు వీడియో పిసినారిపోయిన పార్ట్ 19. పార్ట్ 1 నుంచి ఇది సిరీస్ కంటిన్యూ చేస్తాము. అంటే మీ సపోర్ట్ మాపై ఉంది కాబట్టి ఇది నా పార్ట్ 19 వరకు వచ్చినాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సిరీస్ ఇలానే కొనసాగించండి అని చాలా మంది కామెంట్లు చేస్తారు కాబట్టి మీకోసం తీసుకొచ్చినాము. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చెప్పయ్యా మరి ఇయ్యాల పొద్దుకంగా ఎట్టెట్లా చేస్తున్నావు దావత్? ఏంది సంగతి? ఎవరో పిలుస్తున్నావు? ఎవరినుందమ్మా పిలిచేది? చేతిలో ₹1 లేదు. ఇక పైసలు ఏంది? ఏం దావత్ చేస్తామే? ఇక మొన్నటిదాకా పెళ్లి కలిసి అక్కడ ఇక్కడ తిరుగుడు అయింది కదా. ఇక అందరికి ఎందుకు చెప్పేది? ఇప్పుడు మిమ్మల్ని పైసలు అడిగితే మీరు ఇంతలా పెట్టుకుంటారు ముఖము. ఇక ఎవరికి చెప్పుదాం అనుకుంటలేనమ్మా. ఇక మా అత్తగారు వస్తారేమో, ఇక మా బొమ్మడిది కేక్ పట్టుకొని వస్తాడు వస్తా. ఇక బావకు ఒక్కనికి చెప్పిన బావ అక్క వస్తారేమో. ఇక కేక్ కట్ చేసి ఇంత తిని పండుకునేగా అయిపోతుంది. అందుకే 2 కిలోల కూర తెద్దాం అనుకుంటున్నా. సరిపోదామా? మరి పైసలు ఏంది అంత బాధ ఎందుకు పడుతున్నావురా? ఇక అక్క బావ వచ్చి ఇంత తినిపోతారేమో. ఇక మంది జోలి తీయకు ఏమంటే ఇక బావని తెచ్చుకోమాను. మరి పెట్టి పోయమ్మో అన్ని పైసలు అన్ని అయిపోయినాయిరా నాయన నీకు ఇట్లా. ఇప్పుడు అక్క కూపోదురా, ఆమెతో నచ్చి పడ్డది. ఇప్పుడు చెప్పకుండా ఒక కష్టం నెల పెళ్లి రోజు ఇట్లా అవసరమా అమ్మ అని అల్లీలు అంటారు. కానీ ఇప్పుడు మనం వేసుకుంటే మీ అత్తగారు ఇన్నే ఉండే నాకు చూడు మా తమ్ముడు నన్ను విలువకుంటా అత్తగాని విలువ నంపుకొని చేసుకుండు అని గట్లా బదలాము. ఎందుకు వచ్చిన బాధ చెప్తే అయిపోతుంది అని చెప్పినా బాగానే ఉంది. కానీ ఇప్పుడు వస్తే మీ బావ మందుకాడ అక్కడిక్కడ చేస్తాడు. మీ బామ్మడిది ఏమంటాడో ఏం కథనో. అందుకేరా నాయన మరి పైసలు సుధరాంచుకుంటావా అందులోనే సర్ది చేస్తావా? ఇక నీ ఇష్టం నాయన. నా దగ్గర అయితే ₹1 లేవు. ఇక 2 కిలోల కూర తెస్తానువా సరిపోతుంది. మరి ఆడికాడికి అవుతుంది. ఇక మిగలదు తరుగులదు. అవునమ్మా నిజంగా. ఇప్పుడు బావనన్నా ఏమొద్దు తీరా అని అంటాడు గాని అక్క అయ్యో బావ వచ్చినప్పుడు ఇట్లా పంపిస్తావు తేపో ఒక మంది సీస తీసుకురా పో. మా ఇంటికాడ గతి లేకొచ్చిన ఆమె ఇంటికి అని ఓయమ్మో అక్క వచ్చిరాని మాటలు అన్ని తిట్టది. ఇక ఆమెతో పెద్ద నెత్తి నొప్పి వచ్చి పడుతుంది. చెప్తే ఒక బాధ చెప్పకుంటే ఒక బాధ. ఇంకా సరే ఇక బావ వచ్చినాక చూస్తాం మరి ఏమంటాడో. ఇంకా ఆయన ఇష్టం. బావ నా దగ్గర అయితే పైసలు లేవు బావ అని అంట. ఇంకా ఆయన ఇష్టం ఉంటే ఆయన పైసలు పెట్టి తెచ్చుకొని లేకపోతే ఏమైనా ఫీల్ కానమ్మా. మరి నా దగ్గర అయితే ₹1 లేదు. నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడు 1500 ఏమో ఉన్నాయి. ఇక కూరకు ఇస్తరాకులకు గిలాసుల ప్యాకెట్లకు ఇక వీటికే సాలు అయితే. ఇప్పుడు కేకు మా బొమ్మడిదినే తీసుకురమ్మన్న వస్తా. ఇక పూల దండలు అవి ఇవి అందరం అవన్నీ మా అత్తగారే పట్టుకొస్తారు. ఇంకేముందమ్మా ఖర్చు? ఇది ఒక్కటి అయిపోతే నెల పెళ్లి రోజు వెళ్తే ఇంక ఏ రొల్లు ఉండదు మళ్ళీ సంవత్సరం దాకా. ఇక బియ్యాలుండు అవన్నీ ఏం పెట్టుకోనమ్మా. పైసలు లేని ఏం చేయాలి చెప్పు మరి. ఇక సరే తీరా మరి ఆడికాడికి సర్ది చేసుకున్నాం తీయి. ఏం చేస్తున్నావు? ఓ అయ్యా పిల్లలు ఎక్కడ పోయిరు? ఏమోనే ఎక్కడ పోయిరో బయట ఆడుకుంటుర్రేమో గాని ఎందుకు ఏమైంది? ఇవాళ మా అమ్మగారి ఇంటికి పోవాలని నీకు చెప్పలేదా? ఇక మా తమ్ముంది నెల పెళ్లి రోజు ఉందంట. ఒకటే అలిగిండు బావని తీసుకొని రా అక్క, అందరు రర్రి అని అన్నాడు. పోదాం మరి టైం అవుతుంది. ఇక చీకట్లకు వెళ్ళామనుకో పోయేసరికి ఊర పొద్దు కంగొచ్చిరేమే ఇంత చీకట్లకు వచ్చిర్రు అని గురుగాల మా అమ్మ నాయన దబ్బన పోదాం పిల్లల్ని తీసుకురా పో. దెబ్బ తయారు చేపించి తోలుకొని పోదాము. ఈ నెల పెళ్లి రోజుకి మేము ఎందుకు నువ్వు స్వీట్ అమ్మ మొన్న లెక్క పోయిరా పోర్రి. ఇక మేము ఈయనే ఉంటాము. అయ్యో మేమెందుకంటావు? పెళ్లి పెద్ద నువ్వేనాయే. పెళ్లి అన్ని ఇందల ముందర పడి చేసినాను వాయే. ఇక నువ్వు రాకుంటే మా అమ్మగారు పీలు గారా చెప్పు. మా తమ్ముడు ఒకటే పందాలిండు. అక్క బావను సింటేం తీసుకొని రా అక్క, మర్చిపోయేవు. ఇక మీరు రాకుంటే ఇక దావతు నాకు నిమ్మల మంపి ఏదైనా ఒకటే పందాలిండాడు. అయ్య పోదాము. ఇక అయిపోతుంది. ఈ నెల పెళ్లి రోజు ఒక్కటి అయితే అయ్యేపోతుంది. ఇంకేముండే పాప పోదాంపా. మీ తమ్ముడు గట్లనే అంటాడు గాని మేము రామే. మేము వచ్చి ఏం చేయాలనే కాడ నీకు గమ్మతుంది కదా. అయ్యో మేము వచ్చి ఏం చేయాలని అంటాడు. మరి ఇంటికాడ మీరు ఒక్కరుండి ఏం చేస్తారా అయ్యా? ఏముంది చేసేది గాని ఇక మా అమ్మ వండి పెడుతుంది. మేము ముగ్గురం తింటాము. ఇక నువ్వు స్వీట్ అమ్మ పోయి పొద్దుగాల లేచి రా పోర్రి. ఏమొద్దు మీ అమ్మని ఇట్లా తీసుకొని పోదాము. అత్తమ్మ నువ్వు నేను పిల్లలు అందరం కలిసి పోదాం పర్రి. మళ్ళా మా ఇంటికాడ వంట చేసుకున్నాడు ఎందుకు చెప్పుర్రి.
ఇంకా ఆడిపోయినాం అనుకో ఇక అదో ఇదో తెచ్చి పెడతాడు. ఇక తాగుతాను మీ అమ్మకు నీకు మందు తెస్తాడు మా తమ్ముడు. ఇక ఇంత తిని పొద్దుగాల లేచి మా వస్తే అయ్యేపోతుంది. ఎందుకయ్యా ఖర్చు పెట్టుకుంటావు? ఇప్పుడు ఇంటికాడు ఉంటే మీ అమ్మ మీకోసము ఇక అయ్యో వాళ్ళు దావత్ పాయే ఇక మీకోసం చికెన్ అన్న తీసుకురాబో బిడ్డ వండి పెడతాను మీ అమ్మ అంటది. ఎందుకు ఖర్చు? ఆడిపోతే మా తమ్ముడు మటన్ చికెన్ అన్ని తెస్తాడు. ఇక ఆడ తిని నిమ్మలంగా తిని వండుకుంటే అయ్యేపోతుంది కదా. రారాదు అత్త మనకి ఇట్లా రమ్మంట మరి ఏమంటదో? అందరం కలిసిపోదాము బస్కు. ఏమోనే మా అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు వంటకు భయపడి నువ్వు రమ్మంటున్నావేంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆడికొచ్చి దిక్కులు చూడాలానే మీ ఓడు మందు తెస్తాడో తేడో. ఇప్పుడు ఇంటికాడ ఉంటున్నా మా అమ్మ నేను ఒక్కొక్క పెగ్గు దాగి నిమ్మలంగా వండుకుంటాము. ఇప్పుడు మీ అమ్మగారి ఇంటికి వస్తే ఆల ముఖాన్ని చూడాలనే మేము. ఏ ఆడగిట్లా మా తమ్ముడు తెస్తాడు. ఎందుకు తేడు? మా తమ్ముడు తేకుంటే మా నాయన నన్ను తీసుకొస్తాడు. కానీ నువ్వు ఎందుకు అయ్యా గట్లా చేస్తావు? నేను అత్తమ్మని అడుగుతావు జరుండు. ఎక్కడ బయట ఉంది కదా అడుగుతారా? రాదత్తమ్మ మా తమ్ముడు మా అమ్మ ఒకటే బతాడిరు అందరిని తీసుకురారు బిడ్డ అన్నారు. పాపోదాం పరి అని అంట. ఏమంటది చూద్దాము. మా అమ్మ ఖచ్చితంగా రమ్మంటే వస్తుంది. ఇక ఆమెకి ఏమో అది ఉండదు. కానీ ఇక మీ అమ్మకి ఇట్లా రమ్మన్నది అని చెప్తే ఇక తప్పకుండా వస్తుంది. కాదే నెల పెళ్లి రోజు మనం అందరం ఎందుకు అని అంటున్నా గంతే. ఇప్పుడు ఇక మీ వాళ్ళు అన్నిందాలు తెస్తారు. ఇక మనం పెళ్లిలో ముందట పడి చేసినాం కాబట్టి అన్నిందాలు తీసుకొస్తారు. తీసుకురాలన్నట్టు కాదు. కానీ ఇక మనం అందరం అవసరమా అని అంటున్నా గంతే. ఏ నువ్వు ఊకే మనందరం ఎందుకు అని అంటున్నావు? ఇక పోదాము. నువ్వు సబ్బదాట ఊకో. నాకు కోపం తెప్పియకు. కాదు ఇంటికాడ ఉంటే లేని ఫోన్ కలిసి ఇప్పుడు ఆ ఊకైతే ఆ బియ్యము కూర ఊకైతుందా? ఆ గ్యాస్ దగ్గర పడ్డది. ఒక రోజు మిగిలినట్టు అని ఉంటది కదా, ఆదా చేసినట్టు అని అవుతుంది కదా. ఎందుకు అట్లా ఒకటే పని మొత్తుకుంటావు? మరి అందరం కలిసిపోదాము. ఏది అత్తమ్మతో నేను మాట్లాడతా. బయట ఉంది అంటున్నావు కాదు జరుండు నేను అడిగి వస్తా. అత్తమ్మ ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేనే, ఎందుకు ఏమైంది? ఏం లేదత్తమ్మ, ఇవాళ మా తమ్ముంది నెల పెళ్లి రోజు ఉంది. ఇక మా అమ్మ ఒకటే పని తలుగుతుంది. ఇక నిన్న నిద్రకు పోయినప్పుడు వస్తొస్తా ఇక అత్తమ్మ ఇట్లా తీసుకొని రమ్మ అందరు రద్ది పిల్లలకి ఇట్లా తీసుకొని రాని ఒకటే పని తలుగుతుంది. అవి ఒకటే ఫోన్ చేస్తుంది. రాదత్తమ్మ పోదాము. ఈ నెల పెళ్లి రోజుకు మన అందరం ఎందుకు అమ్మా? మీ అమ్మ గట్లనే అంటది. పైసలు ఉన్నాయో లేవో వాళ్ళ దగ్గర, గాని మనం ఎందుకు రాపోయేది? ఏమొద్దు తీ, నువ్వు స్వీట్ అమ్మ పోయి రాపోర్రి. ఏముందత్తమ్మ ఎవ్వరు ఉండరాడ. మనమే ఇక ఎవరికి చెప్పనన్నాడు మా తమ్ముడు. ఈ ఆడకాడికి సర్ది మనమే వేసుకుందాం అక్క అని అన్నాడు. ఇక గట్లానే ఒకటే పందాలి అత్తమ్మని ఇట్లా తీసుకురా అక్క అని అన్నాడు మా తమ్ముడు. ఇట్లా పోదాం రాదత్తమ్మ. గట్లా అంటున్నావు, మనం ఎందుకు అని అంటున్నావు? మనం పైరాయి వెళ్ళమా? ఇక పరాయి వాళ్ళమా అని నేను అంటలేనే. ఇక పెళ్లిలో ఖర్చు మస్తు అయ్యింది. ఇక ఇప్పుడు ఈ నెల పెళ్లి రోజు ఇట్లా ఎందుకు అమ్మ చేసుకున్నాడు? ఇప్పుడు అందరు చేసుకుంటారు, పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అది. కానీ లేని పోను ఖర్చు అమ్మ. ఉన్న లేని పైసలన్నీ ఊడిళ్ళు అవుతాయి. ఇప్పుడు చుట్టాలు వచ్చిన వాళ్ళకు తిండి పెట్టక తప్పదు, ఆ ఇంత మందు వేయక తప్పదు. ఇక అవన్నీ వేయాలన్నాయే తప్పుతాదు. కానీ ఇప్పుడు ఖర్చు మస్తు ఖర్చు అవుతుంది. మీ తమ్మునికి మీ అమ్మగారికి మస్తు ఖర్చు అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ అమ్మ? మనం పోయి వాళ్ళని బాధ పెట్టుడు ఎందుకు? అందుకే నిమ్మలంగా నువ్వు ఒకదానికి పోయి ఇంత కేక్ కట్ చేపించి ఇక బొట్టలో పెట్టి రాపోయి ఏదో ఒకటి పెట్టాలి కదా. ఉప్పుకుంటే ఎట్లా పోతావు? ఏదో ఒకటి పెట్టి పొద్దుగల లేచి రాపో, నేను వండి పెడతా గానీ పిల్లలకు. నువ్వు వండి పెడతానికి ఏముంది కానీ. కాదత్తమ్మ మళ్ళా డబల్ ఆడ తింటాము ఈడ తింటాము ఎందుకు తీ. ఇక మా అమ్మ ఎట్లా రమ్మన్నది కదా, అందరం పోయి ఇక తిని పండుకొని పొద్దుగల లేచి మా వద్దాము. ఇక కాదానికి మన ఇంటికాడ మనము వండుకున్నాడు ఎందుకమ్మా? ఇక మీకు గిత్తత దానికి ఇప్పుడు నేను దావత్తుపోతున్నామని చికెన్ కావాలంటాడు నీ కొడుకు. ఇక అవిటికి పైసలు దండుగా మళ్ళా గ్యాస్ అన్న ఆదా అవుతుంది కదా మనం ఆడిపోతే. ఇక పోదాం పారాదు. ఇక సరే తీయే పోదాం. కానీ ఇక నీ మాట నేనెందుకు కాదంట. కానీ మరి ఉత్తగానే ఉప్పుకుంట పోదామా? ఏమైనా తీసుకున్నావా? మీ మరదలకు ఏమైనా పెట్టాలి కదా. ఉత్తగానే పోతే ఎట్లుంటది? అమ్మో మా ఆడవిళ్ళు ఏం తీసుకురాలే చూడు, ఉత్తగానే వచ్చింది అని అనుకోగల. ఏమైనా తీసుకుంటావా? ఒక చీర తీసుకుని వత్తమ్మా. ఇక నిన్న మన ఊర్లకు ఒక బట్టలు ఉడుస్తా ఆయన దగ్గర తీసుకున్నా. ఇక అదే పెడతా. మంచి పని, బాగా తీసుకున్నావు తీయి. ఇప్పుడు ఏం దేకుట పోతే ఏమనుకుంటది మీ మరదలు? అమ్మో మా ఉన్న ఒక్క అడవిలో ఏం దేకుట ఉత్తగానే ఉప్పుట్టు వచ్చిందే అని అనుకోగల. మంచి పని చేసినావు తీయి. చీర తీసుకొని పెడదాం తీ. మరి పోదాంపా. ఏందమ్మా అనుకునేది అది? నిన్న మొన్న వచ్చింది నన్ను అంటే అదత్తమ్మ అంత సీన్ లేదు. కానీ ఏమో అత్తమ్మా ఆ చీర మంచిగా ఉంది. జర అగ్గు పడ్డది. 600కి ఏమో ఇచ్చింది. మంచి పట్టు చీర లెక్క ఉంది అత్తమ్మ. ఇక నా దగ్గర చీరలు లేవు కదా, నేనే ఉంచుకుందాం అనుకుంటున్నా. ఇక దానికి ఒక 100 రూపాయలు 200 చేతిలో పెడదాం అనుకుంటున్నా అత్తమ్మ. ఏమైతుంది?
ఇక పైసలు పెడితే ఏమైతుంది, బట్టలు పెడితే ఏమైతుంది, కానీ ఇక బట్టలు తీసుకున్నావు కదా నీ పెట్టరాదు, ఎందుకు వచ్చిన లొల్లి. ఇక అది ఎట్లా చూస్తాం, మనం అట్లా చూస్తామా? ఇక ఆడవిల్ల అయ్యండి మంచిగా చూసుకోవాలి అని అంటారు. ఇక ఉన్నొక్క మరదలకు తేలేదమ్మా అని మీ అమ్మ ఫీల్ అవుతుంది, మీ తమ్ముడు ఫీల్ అవుతాడు. మా అక్క చూసినావు 100 రూపాయలు చేతిలో పెట్టి మీ మంది లెక్క అని మీ తమ్ముడు ఫీల్ కాగల. ఎందుకు వచ్చిన బాధనే? ఇక తీసుకున్నావు కదా పెట్టరాదు, ఇక వేరే చీర తీసుకుందువు కానీ నువ్వు. ఏమో దత్తమ్మ, నేను పెట్టను, నాకు పెట్టని పానం ధరిస్తలేదు తెలుసా. అది ఇంటికి పోతే మరి పెళ్ళి అయ్యే 1 నెల అవుతుంది. నేను ఇన్ని రోజులు మా ఇంటికాడనే ఉన్నా. మరి అక్క చాయ్ తాగుతూ పాటు తిందు పాటు అని ఎన్నడూ తిందాం దాని పలకరియదు. మరి పిల్లలు ఏమైనా తింటారు, అక్క ఏమైనా చేయనా అని అనదు. ఏమైనా నేనే పొద్దుగల లేవాలి, ఎట్టి షాకు చేయాలి, అలా చాయ్ పెట్టియాలి మా అమ్మకు మా నాయనకు. ఉన్నది లేని బువ్వ కూర అన్ని వండి పెడితే ఇక నిమ్మలంగా పట్టెలు అమ్మ లెక్క లేస్తుంది. ఇక లేచి టిఫిన్ తెప్పియరాదు బావా అని మా తమ్ముతో రోజు టిఫిన్ తెప్పించుకుంటుంది. మరి పిల్లలు తింటారేమో, నేను ఒక్కదాన్ని ఎట్లా తినాలి అని అనుకోదు అసలు. ఏమన్నా బర్రె లెక్క తింటది పంటది. మరి అక్క ఎట్లా సంగతి ఏంది అని ఒక్క మాట నోరెత్తి ఇట్లా మాట్లాడంగా చూడలేదు అత్తమ్మ. మరి దానికి అంత బిల్డప్ ఉంటే నాకెంత ఉండాలి చెప్పు. అందుకే నాకు ధరిస్తలేదు అత్తమ్మ. నువ్వేమో అనుకున్నా సరే, ఇక 600 ఈ నెలకి నీ కట్టుకుంటా అన్న, వారం లెక్క కట్టుకుంటా అది రగ్గోకి అని మాట్లాడినా మంచిగా నేర్చిపోయింది చీర. నాకైతే పానం ధరిస్తలేదు అత్తమ్మ. చీర మంచిగా ఉంది, దానికి ఎందుకు పెట్టేది. మా అమ్మ పెళ్లికి ఎటువంటి చీర పెట్టింది తెలుసా. చెప్పుకుంటే సిగ్గు పోతుంది. ఇంకా నేను దాని ముందట పడి చేసిన ఇంత అద్మానం పెట్టినాదమ్మా అని ఊరోళ్ళు తూతూ అనగలని నేను ఎవ్వరికి చూపిస్తలేను ఆ చీర. నేనే లోపల లోపల కులుముకుంటున్నా. నేను ఎందుకమ్మ మంచి చీర తీసుకోవే, పట్టు చీరలు తీసుకోవే, ఆల ముందట పెట్టేది. ఏమొద్దు 100 రూపాయలు చేతిలో పెట్ట అయ్యేపోతుంది. పైసలే పెడదు పావే. ఇక అది అట్లా చూస్తున్నందుకు నువ్వేంది మంచిగా చూసుకున్నాడు. ఇక దానికి ఇట్లా చేస్తేనే కరెక్ట్ అవుతుంది. 100 రూపాయలు పెడదు పోదాం పారి. అయ్యో అక్క ఇప్పుడే వస్తుర్రా, బాగుర్రా? బాగున్నా ముద్దునే, బాగుర్రా. ఓ పెళ్లి కొడుకు అప్పుడే తయారైంది రో, నీ పెళ్ళ మీదరా. ఆ లోపల ఉందక్క, తయారైతుంది. కరెక్ట్ టైంకే వచ్చిరు కదా. రవి రవి బాబా బాగున్నావా? బాగున్నారా? ఇక దబ్బున వచ్చినామంటే మీ అక్క ఒకటే పందలుతుంది. అందరం పోదాము. మా అమ్మ మా తమ్ముడు అందరిని రమ్మన్నారు అని ఒకటే పందలుతుంది. ఈ దానికి మేమెందుకు అని అంటే ఈయనకుటగో అందరిని దూరుకొని వచ్చింది చూడరా. ఇక తయారయ్యరా, కరెక్ట్ టైంకే వచ్చినట్టునంగా. మరి మీ బొమ్మడిది మీ అత్తగారు అందరు వచ్చి రారా, మరి కేక్ పోదామా? బాగొచ్చిరు బావా. ఇక మాకు ఉన్నోళ్ళే మీరాయే, ఇక అందరు రాకుంటే ఎట్లా గాని బాగొచ్చిర్రు. ఇక రాలేదు ఇంకా మా అత్తగారు. ఇక మా బొమ్మడిది కేక్ గిట్లా పట్టుకొని వస్తా అని అన్నాడు. ఏడు ఇంకా వస్తలేడు కదా. ఇక మనమే చేసుకుందామని ఎవరికి చెప్పలేదు బావా. ఇక అందరికి చెప్తే ఓ ఏమో పెద్ద యాటను కోసుడు అవుతుంది, పెద్ద దావత్ అవుతుంది. ఇక తాగుడుకు నా దగ్గర పైసలు లేవు బావా, 1 రూపాయి చేతిలో లేదు. ఉన్న దాంట్లోనే సర్దుకొని చేద్దామని 2 కిలోల కూర పట్టుకొని వచ్చినా. ఇక మనకు మస్తు కాదు బావా. అవునరా, ఇక వాళ్ళందరూ వస్తే ఇక మందు పెద్ద పెద్ద సీజన్లు తీసుకురావాలి. ఇప్పుడు మనకైతే ఒక ఫుల్ బాటిల్ అయితే మస్తు అవుతుంది. మంచి పని చేసినవుతి. అమ్మా సరిత, అక్క లోపల కూర్చుంటారా? స్వీట్ అమ్మా, మీ అన్నేడమ్మా? ఓ అమ్మ పిల్లగాడు రాలేదా ఏంది? మీ నలుగురే వచ్చిర్రు? వచ్చిండమ్మమ్మ, బయట వాళ్ళ దోస్తులతో మాట్లాడుతుండు, అందరం వచ్చినాం. అవునా, మంచి పని చేసేది. అందరు వచ్చి రర్రి అమ్మ లోపలికి రర్రి. ఇక అత్తమ్మ తయారైతుంది. ఇక జరసేపు అయినాక వాళ్ళ అమ్మగారు రాగానే కేక్ కోసుడే ఉంది. ఇగో ఇదేనండి మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చింది కానీ వీడియో అనేది కొంచెం లెంత్ తక్కువైంది కదా. కొంచెం కాదు, చాలా లెంత్ అనేది తక్కువైంది. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. మా మైకులు అనేవి వీడియో చెప్పనిక వాయిస్ ఓవర్ ఇయ్యనిక మైకులు ఉంటాయి కదా, అవి ఖరాబ్ అయినాయండి. అస్సలు రావట్లేదు ఎంత ట్రై చేసినాము. అటు కాకుండా పిల్లలు బాగా ఏడుస్తున్నారు. ఆ సౌండ్ డిస్టర్బెన్స్కి వీడియో చేయలేకపోయినాం ఈరోజు. ప్లీజ్ మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. రేపటి వీడియో ఏదేమైనా సరే, ఎట్లా అయినా సరే, ఇక నైట్ మేల్కుండా అయినా సరే వీడియో లెంత్ అనేది పెంచాలనుకుంటున్నాము. 40 మినిట్స్ వరకు కూడా తీసుకొస్తాము. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. మా బాధను మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఈ రోజు పిల్లలు బాగా ఏడుస్తున్నారండి. ఆ డిస్టర్బెన్స్ మేము వీడియో చేయలేకపోతున్నాము. అటుగాక మైకులు అనేవి ఖరాబ్ అయినాయి. సరేనా, అసలు ఎంతో చేయాలనుకున్నాం ఈ రోజు తెలుసా. నిజంగా చెప్తున్నా, బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం వీడియో చేయడానికి. కానీ ఇట్లా అవుతుందని మాకేం తెలుసు. సరే, టైం అవుతుంది కాబట్టి మీకోసం టైంకి పెట్టాలి, రోజు తప్పకుండా పెట్టాలి అనేసి మీకోసం లెంత్ తక్కువైనా సరే మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. రేపటి వీడియోలో చాలా బాగుంటుందంటే 1 మంత్ మ్యారేజ్ డేలో ఇక ఆడవిళ్ళు ఎట్లా పీచాతలు చేస్తుంది, ఇక అమ్మగారింటికి పోతే పీచుతనాలు ఎట్లా బయటపడితే, ఇక అవన్నీ రేపటి వీడియోలో తీసుకొస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి మాకు చాలా తపన ఉందండి. అంటే మంచి మంచి వీడియోస్ కరెక్ట్ టైంకి రోజు తప్పకుండా కన్సిస్టెన్సీతోని మెయింటైన్ చేయాలి వీడియోస్ అని మీరు చెప్తారు. కాబట్టి మేము కూడా మీరు చెప్పినట్టే చేస్తున్నాము.
ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటర్ భాష. బాయ్ బాయ్.